హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇది చింతపండు రసం అండి. ఇక్కడ తెలంగాణ స్టైల్లో అయితే పచ్చి పులుసు చేస్తారు. మా ఆంధ్ర స్టైల్లో మేమైతే ఏం చేస్తామంటే చింతపండు వేసుకొని అందులో మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటాము. తర్వాత పసుపు అయితే నేను ఆల్రెడీ వేసేసాను. కొంచెం సాల్ట్ మనకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అవ్వండి, అలా మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకుంటాం. ఎంత సరిపోద్దో అంత ఉప్పు వేసుకోండి. చింతపండు పైన ఉంది, గుజ్జు తీసి వాటర్లో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు. దీనికైతే పోపు కోసము ఏమేమి వేయాలంటే చూడండి: ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అయితే మనం మామూలుగా వేసుకుంటాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ చేసుకునేటప్పుడు, కొంచెం ఏమైనా ఫ్రై కర్రీస్ చేసుకునేటప్పుడు ఇట్లా రసం పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ నేను పెట్టే రసం అయితే చాలా ఇష్టము. ఇవాళ మా వారు కొంచెం రసం పెట్టు, చల్లగా ఉంది కదా అని చెప్పారు, అందుకని రసం పెడుతున్నా. ఇప్పుడైతే ఇది బాగా మరిగించాలండి, మరిగిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. మరిగిపోయింది. నేను ఇప్పుడు పోపు వేసుకుంటాను. చూడండి, పోపు వేసి మీకు చూపిస్తాను. పోపు వేసుకోవడానికైతే ఇలాంటి చిన్న బాండీ లాంటిది వాడతాను నేను. ఈ పకోడీ చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తాను నేను. ఆయిల్ అయితే మరిగిందండి. ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఆవాలు వేసుకున్నా, జీలకర్ర కూడా వేసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుందండి, స్మెల్ బాగా వస్తుంది. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి మనం అన్నీ వేసేసుకోవచ్చు, మొత్తం కలిపి వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ వేగాలి కదా, అందుకు. ఇవన్నీ ఇట్లా మంచిగా ఫ్రై అయినాక మన రసంలో ఇది వేసుకోవచ్చు, లేదంటే రసాన్ని ఇందులో కూడా వేయచ్చు. ఇది చిన్న ఐటమే అయినా సరే దీనికి కొంచెం టైం పడుతుంది. ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. నేను రసం బాగా పెడతానని చెప్తారు మా వాళ్ళంతా, అందుకే నేను చాలా తక్కువ పెట్టేది. మా అమ్మాయి బాగా తింటుంది. ఈరోజు మా వారు కూడా పెట్టమన్నారు కాబట్టి అందుకని చెప్పి పెడుతున్నా. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రసంలో వేసేస్తాం. చికెన్ చేసేటప్పుడు, ఏమైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాంటి రసం పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసాం కాబట్టి. చాలామందికి పులుపు పడదు అని చెప్తారు, కానీ రసం తింటే మాకు ఏం కాదండి, మాకు అలవాటు కాబట్టి మేము ఇంకా రెగ్యులర్గా ఉంటుంది. ఇప్పుడైతే అంతగా చెయ్యట్లేదు. అందరూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రసం ఉండాల్సిందే. ఇంకోండి, మొత్తం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు అన్నీ పోపు వేసుకున్నా కదా, ఈ మొత్తాన్ని ఇట్లా ఏం చేస్తాం, వేసుకున్న తర్వాత రసంలోకి ఇలా అయిపోయింది. రసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, వేడి మంచిగా రైస్లోకి అయితే తినొచ్చు వేడివేడిగా. మా ఆంధ్ర స్టైల్ రసం అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.